లేదంటే ఇక్కడ తెలంగాణలోనే ఉన్న రాజకీయ పార్టీలు ఏ విధంగా భయపడుతున్నాయి అనేది అయితే మనం చెప్పొచ్చు రాజు. ఎస్ కుమార్, ఇక్కడ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మా ఇంట్లో నేను ప్రెస్కి అడ్రస్ చేయబోతున్నాను. కనీసం అట్లీస్ట్ తెలంగాణ పోలీసులు దీనికైనా సరే ప్రెస్ పర్మిషన్ ఇస్తారా లేదా అనేది చూద్దాం అనేసి ఒక ట్వీట్ చేశారు. అంటే కనీసం ప్రెస్ మీట్ కూడా మాట్లాడేదానికి అవకాశం ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్లో చెప్పినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, మాట్లాడేటటువంటి హక్కును గొంతు నొక్కేస్తున్నారని చెప్పేసి కొంతమంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొంతుని నొక్కేస్తున్నారనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఈ ట్వీట్ మనం చూడొచ్చా? ఎస్ రాజు, ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరగాల్సిన నవ నిర్మాణ సంకల్ప సభకు ఇటు పోలీసులు ఆటంకం ఎదురు చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఇటు కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఈ ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల సమయంలోని జూబ్లీస్లో తమ నివాసంలోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటాము, దానికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో మనం వేచి చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోని చాలా మటుకు రాజకీయ పార్టీలు చాలా మటుకు సభలు ఏర్పాటు చేసుకున్నాయి, చాలా మటుకు ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కేవలం ఇటు జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ సభకు ఎందుకు ఆటంకం వచ్చిందనే దానిపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రెస్ మీట్లకు కానీ లేదంటే వేరే మీటింగ్స్ అంటే సమావేశాలు అంటే ఇన్నర్గా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు, వాటి ఎక్కడా కూడా పోలీసులు పర్మిషన్ అవసరం లేదు, కేవలం పోలీసులకి సమాచారం ఇస్తే చాలు. అయితే ఈరోజు సాయంత్రం జరిగే ఈ ప్రెస్ మీటింగ్ కూడా ఇటు పోలీసులు ఆటంకం ఎదురు చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటుగానే స్పందించారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఒక ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇటు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఇక్కడున్న పార్టీ ఆఫీసుల్లో కావచ్చు లేదా ప్రజాప్రతినిధుల ఇళ్లలో కావచ్చు చాలా మటుకు ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే వాటి అన్నిటికీ కూడా ఇటు పర్మిషన్స్ అంటే ఏముండో, కేవలం పోలీసులకి సమాచారం మాత్రమే ఇస్తారు. అయితే ముందుగానే ఇటు ఈరోజు ఈ సంకల్ప సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇటు జనసేన నాయకులు ముందుగానే సైబరాబాద్ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదైతే ప్రస్తుతం అడ్డుకట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థలం ఏదైతే ఒక క్రిమినల్ కేసులో ఉంది, అయితే 2000 మంది పార్కింగ్ చూపించలేదు. అయితే మరొక పక్క ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా ఏదైతే కొట్లాటలు జరిగే అవకాశం ఉంది. అంటే ఇటీవల కాలంలో మనం చూసాం ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూలో కూడా ఇటు తెలంగాణకు సంబంధించి కొంతమంది నేతలు స్పందిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఈ రోజు కనుక సంకల్ప సభ జరిగితే ఖచ్చితంగా కొట్లాటలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు దాంట్లో ఒక కారణం అయితే పేర్కొన్నారు. అయితే ఈరోజు సాయంత్రం జరిగే ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన విషయాలు చెప్పే అవకాశం అయితే ఉంది. తెలంగాణలోని పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఏ విధంగా బలోపేతం చేస్తాం, అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు 300 వార్డులు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ప్రతి వార్డులో కూడా జనసేన అభ్యర్థిని నిలబెట్టే యోచనలో పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అయితే వచ్చే 2028 ఎలక్షన్స్ లో అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఇటు అభ్యర్థులు నిలబెట్టే అవకాశం అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా జనసేన జెండా పాతే అవకాశం అవుతుంది. అయితే గతంలో కూడా ఏదైతే ఇటు కూకట్పల్లి ప్రాంతం కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో జనసేన అసెంబ్లీ ప్రాంతాల్లో కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడు లేని అడ్డంకులు కేవలం ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇటు ఏపీలో జనసేన సత్తా చాటింది, తెలంగాణలో కూడా జనసేన సత్తా చాటే అవకాశం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఏదైతే జనసేనని రాకుండా చేసేందుకు విపరీతంగా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా 4:30 నుంచి 5:30 మధ్యలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన కీలక విషయాలు చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రాజు. రైట్.